Welcome to ABN PRR College online classes. Hi students. So last lecture 13-14 lo I will discuss you find the cross product of vectors with differentiation and alage addition of vectors with differentiation and last one modulus of vectors with cross product. So in this class lo I will discuss you square of three vectors. So square of three vectors are derivative of first derivative, second derivative, third derivative. Derivatives of first derivative, second derivative, third derivative. ఈ డెరివేటివ్స్ కూడా ఒక వెక్టార్ ఫంక్షనే. సో జనరల్గా స్క్వేర్ ఆఫ్ త్రీ వెక్టార్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో అంటే ప్రతి వెక్టార్కి మీరు స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం అది కాదు ప్రాసెస్ అనేది. స్క్వేర్ ఆఫ్ త్రీ వెక్టార్స్కి ఒక ఫార్ములా ఉంది. స్క్వేర్ ఆఫ్ త్రీ వెక్టార్స్ అంటే జనరల్గా ఏ బార్, బి బార్, సి బార్. సో ఇక్కడ ఏ బార్, బి బార్, సి బార్కి కామాస్ ఉన్నాయి, కామాస్ లేవు. ఆర్ కామాస్ ఉన్నా కామాస్ లేకపోయినా ఒకే ఫార్ములాని యూజ్ చేయండి. అంటే ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో డైరెక్ట్గా ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్. ఇంకొక ఫార్ములా ఏంటంటే ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్. సో టూ ఫార్ములాస్లో ఏ ఫార్ములా యూజ్ చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టూ ఫార్ములాస్లో చేయనవసరం లేదు, ఏదో ఒక ఫార్ములా చేస్తే సరిపోతుంది. సో ఇన్ దిస్ క్లాస్లో ఐ విల్ ఫైండ్ ద ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్. సో ఇక్కడ ఏ బార్, బి బార్, సి బార్ అనేవి జనరల్గా ఓన్లీ ఫార్ములాస్ యూజ్ చేశాను. అంటే ఏ బార్, బి బార్, సి బార్ అని నోటేషన్ ఇక్కడ ఏంటి, నోటేషన్లో వచ్చేటప్పటికి అంటే మీరు ఇక్కడ ఫైండ్ ద వాల్యూస్ వచ్చేటప్పటికి dr bar by dt, d square r bar by dt square, d cube r bar by dt cube. అంటే ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ r bar యొక్క ప్లేస్లో ఏముంది ఏ బార్, సెకండ్ డెరివేటివ్ ఆఫ్ r bar ప్లేస్లో b బార్, థర్డ్ డెరివేటివ్ ఆఫ్ r bar ప్లేస్లో c బార్. సో ఏ బార్, బి బార్, సి బార్లో ఈ డెరివేటివ్స్ని మీరు అప్లై చేస్తే ఓవరాల్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుస్తుంది. అంటే ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ అంటే టూ ఫార్ములాస్లో ఫస్ట్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేస్తున్నాను, సెకండ్ ఫార్ములా మీరు క్యాలిక్యులేట్ చేయండి, ట్రై చేయండి, రాకపోతే అడగండి. సో ట్రై చేస్తే రెండు వాల్యూస్ ఒకటే వస్తాయి. సో దట్ ఈక్వల్ టు అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? సో డి ఆర్ బార్ బై డిటి. సో ఏ బార్ ప్లేస్లో యాజ్ టీ ఫస్ట్ డెరివేటివ్ రాశాను డాట్ డి ఆర్ బార్ బై డిటి స్క్వేర్ క్రాస్ డి స్క్వేర్ ఆర్ బార్ బై డి క్యూబ్ ఆర్ బార్ బై డిటి క్యూబ్. సో ఇది ఫార్ములా. సో గివెన్ దట్ ఇచ్చిన వెక్టార్ ఫంక్షన్, సో ఇచ్చిన వెక్టార్ ఫంక్షన్స్లో ఇచ్చిన వెక్టార్ ఫంక్షన్ ఏంటి నోటేషన్లో ఆర్ బార్. సో ఆర్ బార్ ఈక్వల్ టు ఏ కాస్ టీ ఐ క్యాప్ ప్లస్ ఏ సైన్ టీ జే క్యాప్ ప్లస్ ఏటీ ట్యాన్ టీటా కే క్యాప్. ఇందులో స్కేలార్ ఫంక్షన్స్. సో ఏ కాస్ టీ, సెకండ్ దాంట్లో ఏ సైన్ టీ, థర్డ్ టర్మ్లో ఏటీ ట్యాన్ టీటా. అంటే స్కేలార్ ఫంక్షన్స్ ఏంటి? ఏ కాస్ టీ, ఏ సైన్ టీ, ఏటీ ట్యాన్ టీటా. సో దీనికి డెరివేటివ్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు టీతో అప్లై చేస్తే, సో ఎందుకంటే వేరియబుల్ వెక్టార్ ఫంక్షన్ విత్ ఏ స్కేలార్ వేరియబుల్ టీ కాబట్టి డెరివేషన్ కూడా విత్ రెస్పెక్ట్ టు ద వేరియబుల్ ఆఫ్ టీకి మాత్రమే యూజ్ చేస్తాం. రిమైనింగ్ టర్మ్స్ ఎన్ని ఇచ్చినా కాన్స్టెంట్స్ కింద యూజ్ చేసుకుంటారు. సో ఏ కాస్ టీ, సో కాస్ టీ ఈక్వల్ టు డెరివేటివ్ అప్లై చేస్తే సో ఏ మైనస్ సైన్ టీ, ఏ కూడా యూజ్ చేస్తాం ప్రొడక్ట్ ఆఫ్ కాస్ టీ కాబట్టి. అలాగే ఏ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ సైన్ టీ కాబట్టి ఏ అనేది కాన్స్టెంట్ వాల్యూ, సైన్ టీకి కాస్ టీ. సో ఏటీ ట్యాన్ టీటా, ట్యాన్ టీటా అనేది టీటాల్లో ఉంది, టీల్లో లేదు. టీలో ఉంటే డెరివేటివ్ అప్లై చేస్తారు, టీటాల్లో ఉంది కాబట్టి ఏ ఇంటూ 1 ట్యాన్ టీటా. సో ఈ త్రీ ఫార్ములాస్ని యూజ్ చేసుకుని డెరివేటివ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో గివెన్ దట్ ఆర్ బార్ ఈక్వల్ టు ఇచ్చింది రాయండి ఏ కాస్ టీ ఐ క్యాప్ ప్లస్ ఏ సైన్ టీ జే క్యాప్ ప్లస్ ఏటీ ట్యాన్ టీటా కే క్యాప్. అంటే ఫైండ్ ద వాల్యూస్లో స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ వెక్టార్, సెకండ్ డెరివేటివ్ ఆఫ్ వెక్టార్, థర్డ్ డెరివేటివ్ ఆఫ్ వెక్టార్స్లో ఫస్ట్ ఇచ్చిన వెక్టార్కి డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అవునా కదా? సో ఫస్ట్ డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేయండి. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ. సో డిఫరెన్షియేషన్ అనేది బోత్ సైడ్స్ వర్తిస్తుంది. సో బోత్ సైడ్స్ వర్తిస్తుంది కాబట్టి డి ఆర్ బార్ బై డిటి ఈక్వల్ టు నోటేషన్లో. సో ఏ కాస్ టీకి డెరివేటివ్ ఏ
minus sin t I cap plus a cos t j cap plus a into 1 tan theta k cap. సో జనరల్గా ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ మనం చేసాం ఈ స్కేలార్ ఫంక్షన్స్కి ఇక్కడ వాల్యూస్ చేసాం కాబట్టి ఏ మైనస్ సైన్ టీ కాస్ టీకి ఏ సైన్ టీకి ఏ కాస్ టీ అలాగే ఏటీ ట్యాన్ టీటాకి ఏ ఇంటూ 1 ట్యాన్ టీటా. సో ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ వెక్టార్ ఫంక్షన్కి అగైన్ డిఫరెన్షియేషన్ యూస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ సెకండ్ డెరివేటివ్ ఆఫ్ వెక్టార్. సో అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ. సో అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే దాన్ని ఎలా కాల్ చేయొచ్చు, సెకండ్ డెరివేటివ్ ఆఫ్ వెక్టార్ డి స్క్వేర్ ఆర్ బార్ బై డిటీ స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు, సో ఏ యాజ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ రాయండి సైన్ టీకి. సో సైన్కి మనం ఎలా యూజ్ చేయం కాబట్టి సో మైనస్ కాస్ టీ ప్లస్ ఏ మైనస్ సైన్ టీ, కాస్ టీకి డెరివేటివ్ మైనస్ సైన్ టీ జే క్యాప్ ప్లస్ టీ అనే వేరియబుల్ లేదు, నో టీ వేరియబుల్. సో వేరియబుల్ ఇదంతా కాన్స్టెంట్ టర్మ్, కాన్స్టెంట్కి డెరివేట్ చేస్తే 0 ఇంటూ కే క్యాప్. అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు సెకండ్ డెరివేటివ్కి మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ థర్డ్ డెరివేటివ్ ఆఫ్ ది వెక్టార్. సో అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ. సో డి క్యూబ్ ఆర్ బార్ బై డిటీ క్యూబ్ ఈక్వల్ టు ఏ. సో మైనస్ కాస్ టీకి మైనస్ సైన్ టీ, సో మైనస్ మైనస్ ప్లస్ ఏ సైన్ టీ ఐ క్యాప్ ప్లస్ ఏ మైనస్ కాస్ టీ, సో మైనస్ యాజ్ టీ సైన్ టీకి కాస్ టీ జే క్యాప్ ప్లస్ 0 ఇక్కడ 0 కాబట్టి 0కి కాన్స్టెంట్ 0. ఫైండ్ స్క్వేర్ ఆఫ్ dr bar by dt comma d square r bar by dt square d cube r bar by dt cube ఈక్వల్ టు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఫార్ములాలో. సో dr bar by dt డాట్ d square r bar by dt square క్రాస్ d cube r bar by dt cube, ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. సో ఈ ఫార్ములాలో డైరెక్ట్గా ఇక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్లో క్రాస్ ప్రొడక్ట్ ఉంది, డాట్ ప్రొడక్ట్ ఉంది. సో ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, క్రాస్ ప్రొడక్ట్ క్యాలిక్యులేట్ చేస్తే వెక్టార్ ఫామ్లో ఉంటుంది. సో dr బార్ బై dt కూడా ఒక వెక్టార్ ఫామ్, d స్క్వేర్ r బార్ బై dt స్క్వేర్ క్రాస్ d క్యూబ్ r బార్ బై dt క్యూబ్ కూడా ఒక వెక్టార్ ఫామ్ ఉంటుంది. 2 వెక్టార్ ఫామ్స్కి మనం డాట్ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ప్రాసెస్లో క్యాలిక్యులేటింగ్ ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, d స్క్వేర్ r బార్ బై dt స్క్వేర్ క్రాస్ d క్యూబ్ r బార్ బై dt క్యూబ్, ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ స్కేలార్ ఫంక్షన్స్ రాశాను, అవసరం లేదు కాబట్టి ఇంకా స్కేలార్ ఫంక్షన్ డెరివేటివ్స్ అనేవి ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి తీసేస్తున్నాను. సో కన్సిడర్ స్క్వేర్ క్రాస్ ప్రొడక్ట్ d స్క్వేర్ r బార్ బై dt స్క్వేర్ క్రాస్ d క్యూబ్ r బార్ బై dt క్యూబ్. సో ఎప్పుడు క్రాస్ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేసినా మనం ఏం యూజ్ చేసుకోవాలి, డిటర్మినెంట్ వాల్యూ. సో డిటర్మినెంట్ వాల్యూ ఎలా యూజ్ చేస్తాం, 3/3 మ్యాట్రిక్స్లో ఫస్ట్ రో అన్నది ఏం యూజ్ చేసుకుంటాం, సో ఐ క్యాప్ జే క్యాప్ వెక్టార్స్కి 3/3 మ్యాట్రిక్స్ ఫామ్లో 2 వెక్టార్స్కి ఫస్ట్ రో ఎలా యూజ్ చేసుకుంటాం, ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్. ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ అనేవి వెక్టార్ ఫార్మేషన్లో 2 వెక్టార్స్కి మనం క్రాస్ ప్రొడక్ట్ యూజ్ చేస్తాం. ఇది వెక్టారే ఇది వెక్టారే, ఈ 2 వెక్టార్స్కి కోఫిషియన్స్ ఏంటి, ఐ కోఫిషియన్ జే కోఫిషియన్ కే కోఫిషియన్సేగా. సో ఫస్ట్ d స్క్వేర్ r బార్ బై dt స్క్వేర్ అంటే సెకండ్ డెరివేటివ్ యొక్క వెక్టార్లో ఉన్న కోఫిషియన్స్ రాయాలి. సో సెకండ్ డెరివేటివ్ ఇక్కడ ఉంది, d స్క్వేర్ r బార్ బై dt స్క్వేర్లో ఐ క్యాప్ యొక్క కోఫిషియంట్ ఎంత, సో మైనస్తో రాస్తున్నాను, మైనస్ ఏ కాస్ టీ, సో మైనస్ ఏ కాస్ టీ. సో సెకండ్ జే క్యాప్ యొక్క కోఫిషియంట్, సో మైనస్ ఏ సైన్ టీ. సో లాస్ట్ కోఫిషియంట్ కే క్యాప్ యొక్క కోఫిషియంట్ 0, ఏమీ లేవు కాబట్టి 0. సో థర్డ్ d క్యూబ్ r బార్ బై dt క్యూబ్ ఏ సైన్ టీ, సో మైనస్
మైనస్ ఏ సైన్ కూడా యూస్ చేసుకోవాలి. ప్లస్ పాజిటివ్ ఉంటే తీసుకొని అవసరం లేదు, నెగిటివ్ ఉంటే కంపల్సరీ మనం తీసుకోవాలి. సో మైనస్ ఏ కాస్ టీ. సో థర్డ్ టర్మ్ లేదు కాబట్టి ఎలా రాస్తాం, ప్లస్ 0 ఇంటూ కే క్యాప్ అంటే 0. సో డిటర్మినెంట్ వాల్యూ. సో దీని యొక్క డిటర్మినెంట్ వాల్యూ ఐ క్యాప్ యొక్క కోఎఫిషియంట్ ఎలా యూస్ చేస్తాం, ఐ క్యాప్ యొక్క కోఎఫిషియంట్ ఫస్ట్ ఏ కోఎఫిషియంట్ యూస్ చేస్తే ఆ కోఎఫిషియంట్ యొక్క కాలమ్ని నెగ్లెక్ట్ చేయాలి, రిమైనింగ్ రో కూడా నెగ్లెక్ట్ చేస్తాం. సో ఐ యొక్క కోఎఫిషియంట్ అన్నది యూస్ చేస్తాం కాబట్టి కాలం అనేది నెగ్లెక్ట్ అవుతుంది, రో కూడా నెగ్లెక్ట్ అవుతుంది. రిమైనింగ్ మ్యాట్రిక్స్ 2/2 ఫామ్లో ఉంటుంది. ఫార్ములా ఏం యూస్ చేస్తాం, ఏడి మైనస్ బీసీ అంటే ఇవి ఏ బి సి డి. ఈ ఫార్ములాని యూస్ చేస్తే ఏడి మైనస్ బీసీలో యూస్ చేస్తున్నాం కాబట్టి సో ఏడి అంటే వాల్యూ 0 ఇంటూ వాల్యూ సంథింగ్ 0 అయిపోతుంది, రిజల్ట్ 0 మైనస్ 0. సో మైనస్ జే క్యాప్ ఇంటూ డిటర్మినెంట్ వాల్యూ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ కింద యూస్ చేసుకోవాలి, అన్నీ పాజిటివ్లో ఉండు. సో మైనస్ జే క్యాప్ ఇంటూ సో జే క్యాప్ యొక్క కోఎఫిషియంట్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి జే క్యాప్ యొక్క కోఎఫిషియంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి దాని యొక్క కాలం సెకండ్ కాలం అనేది నెగ్లెక్ట్ చేస్తే అలాగే ఫస్ట్ రో నెగ్లెక్ట్ చేయాలి. రిమైనింగ్ మ్యాట్రిక్స్ ఏ మైనస్ ఏ కాస్ టీ 0, ఏ సైన్ టీ 0 ఈ ఫార్ములా ఉంటుంది. మళ్ళీ ఇది ఏ బి సి డి ఫార్ములా ఉంటుంది. ఏడి మైనస్ బీసీ ఫార్ములాలో వాల్యూస్ యూస్ చేసుకుంటే 0 మైనస్ 0. ఇంకా లాస్ట్ వన్ కే క్యాప్ యొక్క కోఎఫిషియంట్ ఎంత వస్తుంది, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ కాస్ టీ ఇంటూ కాస్ టీ కాస్ స్క్వేర్ టీ. సో మైనస్ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ప్లస్ సో ఏ ఇంటూ ఏ స్క్వేర్ సైన్ ఇంటూ సైన్ టీ అంటే సైన్ స్క్వేర్ టీ. సో దట్ ఈక్వల్ టు ఓన్లీ ఐ క్యాప్ 0 జే క్యాప్ 0 ఓన్లీ కే క్యాప్ యొక్క కోఎఫిషియంట్ వస్తుంది. సో ఏ స్క్వేర్ కామన్ తీసేస్తే ఏ స్క్వేర్ ఇంటూ 1 సిన్స్ 1 ఎందుకైంది, కాస్ స్క్వేర్ టీ ప్లస్ సైన్ స్క్వేర్ టీ అంటే వాల్యూ ఎంత 1. సో అందుకనే ఏ స్క్వేర్ కే క్యాప్. ఇంకా లాస్ట్ వన్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి, డిఆర్ బార్ బై డిటి. ఇంకా డాట్ ప్రోడక్ట్ క్యాలిక్యులేట్ చేస్తే డైరెక్ట్గా స్క్వేర్ టర్మ్ ఆఫ్ 3 వెక్టార్స్ వచ్చేస్తుంది. సో నౌ dr bar by dt dot d square r bar by dt square cross d cube r bar by dt cube. సో జనరల్గా డాట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్ని యూజ్ చేసుకుంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో జనరల్గా ఇందులో 3 వెక్టార్స్ ఉంటాయి, ఇందులో 3 వెక్టార్స్ ఉంటాయి, ఇందులో 3 కోఎఫిషియంట్స్, ఇందులో 3 కోఎఫిషియంట్స్. ఇది వెక్టార్ ఫార్మేషన్ ఉంటుంది, ఇది వెక్టార్ ఫార్మేషనే. ఇందులో 3 ఉంటుంది. ఓవరాల్గా డాట్ ప్రోడక్ట్ యూస్ చేస్తే 9 టర్మ్స్ వస్తాయి. 9 టర్మ్స్లో 6 టర్మ్స్ నెగ్లెక్ట్ అయిపోతాయి. ఓన్లీ 3 టర్మ్స్ మాత్రమే మనకి రిజల్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. ఆ 3 టర్మ్స్ అనేవి రిజల్ట్ ఓరియంటెడ్ ఏంటి ఇట్ సెల్ఫ్. అవి కూడా ఐ క్యాప్ టు ఐ క్యాప్ ఈక్వల్ టు 1, జే క్యాప్ టు జే క్యాప్ ఈక్వల్ టు 1, కే క్యాప్ టు కే క్యాప్ ఈక్వల్ టు 1. అంటే సిన్స్ ఏ టర్మ్స్ వస్తాయి ఐ క్యాప్ టు ఐ క్యాప్ అంటే 1, జే క్యాప్ ఇంటూ జే క్యాప్ ఈక్వల్ టు 1 ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్స్, కే క్యాప్ ఇంటూ కే క్యాప్ ఈక్వల్ టు 1. సో ఇందులో ఓన్లీ కే టర్మ్ మాత్రమే ఉంది, రిమైనింగ్ టర్మ్స్ ఐ క్యాప్ జే క్యాప్ అనేవి జీరోస్. అంటే ఓన్లీ ఏ టర్మ్ మాత్రమే వస్తుంది, కే క్యాప్ యొక్క కోఎఫిషియంట్ మాత్రమే వస్తుంది. సో కే క్యాప్ యొక్క కోఎఫిషియంట్ ఏంటి, డిఆర్ బార్ బై డిటి. జనరల్గా రాయాలనుకుంటే ఎలా రాస్తాం, ఏ సైన్ టీ ఐ క్యాప్ ప్లస్ ఏ కాస్ టీ జే క్యాప్ ప్లస్ ఏ ట్యాన్ టీటా కే క్యాప్. సో ఇంటూ వాల్యూ ఎంత, కే క్యాప్ ఏ స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు కే క్యాప్ ఇంటూ కే క్యాప్ ఇంటూ ఐ క్యాప్ అంటే 0, కే క్యాప్ ఇంటూ జే క్యాప్ అంటే 0. సో ఓన్లీ ఏ వాల్యూ వస్తుంది, ఏ స్క్వేర్ ఇంటూ ఏ ఇంటూ ట్యాన్ టీటా. సో దట్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ట్యాన్ టీటా. మీరు సెకండ్ ఫార్ములాలో అప్లై చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. therefore square of dr bar by dt d square r bar by dt square d cube r bar by dt cube value anta a cube tan theta. So continuation of next problem in lecture 16.